అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని మంత్రి మేరుగ నాగార్జున ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి మంత్రి మేరుగ నాగార్జునతో కలిసి విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమని ఎంపీ పేర్కొన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమాజాన్ని నిర్మించిందని సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారని చెప్పారు. భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని తెలిపారు. సమతా న్యాయ శిల్పాన్ని 19న ఆవిష్కరిస్తున్నామని, ఆయన విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. చారిత్రాత్మకమైనటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహంతో పాటు 81 అడుగుల పెడెస్టల్ను, దాని మీద స్టాచ్యూని ఏర్పాటు చేయటం, దరిదాపు 400 కోట్లకు పైగా డబ్బులు వెచ్చించి ఏ టు జెడ్ ప్రతి అక్షరం జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి ప్రభుత్వాలను చూసాం, ముఖ్యమంత్రిని చూసాం. ఆయన ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చి ఆయనను నిండు అసెంబ్లీలో అవమానం చేసిన తీరు కూడా చూసాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. నిజంగా ఆనాడు అస్పృశ్యత, అంటరానితనం అంటే ఏంటో, అవమానం చేయటం అంటే ఏంటో, మమ్మల్ని చూయించుకొని మా వ్యవస్థలను వాడుకోవటం ఏంటో కళ్ళకు అద్దే విధంగా చూసాం. ఆనాడు నిజ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెడతారని చెప్పి వాళ్ళకి కష్టం వస్తే, వాళ్ళ కేసుల్లో ఇరుక్కుని పోయినటువంటి అంశాలు చర్చకు వస్తూ ఉంటే, కాల్ మనీ, సెక్స్ రాకెట్ విషయాలు వస్తుంటే కాదు చర్చ అంబేద్కర్ గారి విగ్రహం వైపు నడిపి ఆకాశమంతా ఎత్తున్నటువంటి ఆ సంస్కారవంతుడి విగ్రహాన్ని భావితరాలకు అందించి చిరస్థాయిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు. ఒక్కసారి గతంలోకి వెళ్ళినట్టయితే, నేను పల్లెటూరులో పుట్టి పెరిగినటువంటి వాడిని. నాకు కూడా తెలుసు పల్లెటూరులో ఆచార సాంప్రదాయాలు, వివక్షత ఎలా ఉన్నాయి అన్నటువంటిది. ఒక 30 సంవత్సరాల క్రితం వెళ్ళినట్లయితే, ఎక్కువ కాలం కూడా అవసరం లేదు, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే ఈ యొక్క అస్పృశ్యత అన్నటువంటిది, ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళు ఆ యొక్క పల్లెటూరులో పెద్ద వచ్చినట్లయితే, పెద్ద ఆ దారిని వెళ్ళినప్పుడు కూడా బాంచం దొర అని చెప్పి పక్కకు తప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకే కప్పులో కాఫీ తాగేటటువంటి పరిస్థితి లేదు. వచ్చి ఎదుటిగా నిలబడేటటువంటి పరిస్థితులు లేవు ఆ రోజుల్లో. కూర్చోవడం వదిలేసేయండి. ఆ స్థాయి నుంచి ఈరోజు ఈ స్థాయి వరకు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ఆ రాజ్యాంగం నిర్మించి ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలని మిగతా వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందించడంలో ఆయన చేసినటువంటి కృషి ఎప్పటికీ మరవలేనిదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉత్కంఠ రేపిన చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఇరువైపులా వాదనలు పూర్తయిన తర్వాత ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు. సెక్షన్ 17A అన్వయంపై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో క్వాష్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో తదుపరి విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం
భిన్న తీర్పులు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 17(a)లో పేర్కొన్న అంశాల ప్రకారం కేసు నమోదుకు ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేదంటే దాని విచారణ, దర్యాప్తు చట్టవిరుద్ధం అవుతాయని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. అయితే 17(a) సెక్షన్ రావడానికి ముందు జరిగిన నేరాలకు ఈ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా ఎం త్రివేది పేర్కొన్నారు. అందువల్ల స్కిల్ డెవలప్మెంట్ కేసుకు దాన్ని వర్తింపజేయలేమన్నారు. 17(a) కింద ముందస్తు అనుమతులు తీసుకోనంత మాత్రాన దిగువ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను కొట్టేయలేమని ఇద్దరు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కేసులో ఇతర సెక్షన్లు కూడా ఉంటాయి కాబట్టి రిమాండ్ ఉత్తర్వులను తిరస్కరించలేమని అభిప్రాయపడ్డారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(c), 13(1)(d), రెడ్ విత్ 13(2) కింద చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల తదుపరి విచారణ ప్రక్రియ కొనసాగించడానికి వీల్లేదని జస్టిస్ బోస్ పేర్కొన్నారు. సెక్షన్ 17(a) వర్తింపజేసే అంశంపై న్యాయమూర్తుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ కేసును తదుపరి విచారణ కోసం ప్రధాన న్యాయమూర్తికి నివేదిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో హస్తం పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. గిడుగు రుద్రరాజు స్థానంలో ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిలను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న గిడుగు రుద్రరాజుకు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత కమిటీగా చెప్పుకునే సిడబ్ల్యూసీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం కల్పించింది. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా నియామకం కావడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలో ఈ నెల 19న జరగనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 1.35 లక్షల మంది ప్రజలు రానున్నారని, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా యంత్రాంగం నిబద్ధతతో విధులు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం చాలా ముఖ్యమన్నారు. అంబేద్కర్ స్మృతి వనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితి సింగ్ నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ 19వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. అనంతరం మైదానంలో విగ్రహావిష్కరణ చేస్తారని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే సభకు హాజరయ్యేవారు ముందుగానే గ్యాలరీల్లో కూర్చుని ముఖ్యమంత్రి ప్రసంగం ఆశాంతం వినేందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. సౌండ్ సిస్టంతో పాటు సభ ప్రాంగణం బందర్ రోడ్లో 35 LED తెరల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్యాలరీల నిర్వహణ క్రమబద్ధంగా నిర్వహించాలన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినప్పటికీ ఈ సామాజిక న్యాయ మహాశిల్పం కార్యక్రమం జిల్లా చరిత్రలో ఒక అద్భుత ఘట్టంగా నిలిచిపోయేలా కార్యక్రమ ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సచివాలయ కార్యదర్శులు, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించేందుకు తగిన సిబ్బందిని ఆయా శాఖల నుంచి సమీకరించుకోవాలని పేర్కొన్నారు. 1750కి పైగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన 1000కి పైగా బస్సుల్లో ప్రజలు కార్యక్రమానికి హాజరవుతారని, ఆయా వాహనం నిలిపేందుకు అవసరమైన పార్కింగ్ ప్రాంతాలను కూడా గుర్తించినట్లు చెప్పారు. మనందరం కూడా ఇచ్చినటువంటి డ్యూటీని చాలా సక్రమంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అటెండెన్స్. ఎవ్రీ టైము మేము గమనించేది ఏంటి అంటే, మీకు ఇచ్చిన టైంకి మీ గ్యాలరీస్లో ప్రెజెంటెన్స్ కానీ మనం ప్రజెంట్ అవ్వడం కానీ, లేకపోతే ఇచ్చిన డ్యూటీల్లో అవ్వడం అనేది ఎప్పుడు కూడా నేను డిలేనే అబ్జర్వ్ చేశాను. ఎందుకో మరి ఈ జిల్లాలో ఎందుకు అంత వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈసారి అది నడవదు. సో ఇచ్చిన పనిని మీరు ఇన్ టైంలో అటెండ్ అయ్యి ఆ పనిని చేయడమే కాకుండా దాంట్లో వచ్చేటువంటి ప్రతి చిన్న, ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే 2 రకాల నాయకత్వాలు ఉంటాయి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పనిచేసేమని చెప్పడం. ఆ నాయకత్వం ఎలా ఉంటుంది, మీకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే క్లారిఫికేషన్ అడిగేటువంటి స్వతంత్రత కూడా మీ దగ్గర ఉండదు. ఇది ఒక టైప్ ఆఫ్ లీడర్షిప్. రెండో లీడర్షిప్ ఏంటంటే, మీకు ఏ చిన్న క్లారిఫికేషన్ వచ్చినా మీరు కన్సల్ట్ చేయండి, మేము అందుబాటులో ఉంటాం, మీకు డౌట్ వస్తే క్లారిఫై చేస్తామని చెప్పే నాయకత్వం. విజయవాడ బందర్ రోడ్ స్వామి అయ్యప్ప నగర్లో మకర జ్యోతి దర్శనం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి 18 రకాలతో విశేష అభిషేకాలు చేశారు. కేరళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామివారిని పల్లకి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు.
తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లోని స్వామి అయ్యప్ప నగర్లో అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో 21వ జ్యోతి కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మకర సంక్రాంతి రోజున నిర్వహించారు. అయ్యప్ప నగర్ ఆర్టీసీ కాలనీ వాసులందరూ కలిసి ఈ జ్యోతి దర్శనం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 గంటలకు గణపతి హోమం, 9 గంటల నుంచి 18 రకాల అభిషేకాలు, అనంతరం అన్నదానం కార్యక్రమం చేశారు. కేరళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్వామివారిని పల్లకి మీద ఊరేగించడం జరిగింది. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు స్వామివారి జ్యోతిని వెలిగించారు. అయ్యప్ప భక్త బృందం సభ్యులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ముఖద్వారం వద్ద ఎంత పవిత్రమైన అయ్యప్ప స్వామివారి పడిపూజ, జ్యోతి దర్శనం సంవత్సరానికి 2 సార్లు జరుగుతుందని అన్నారు. 2003లో ఆర్చి నిర్మాణం జరిగిందని, అప్పటి నుంచి నిరంతరాయంగా భగవంతుడి దయ వల్ల అందరి సహాయ సహకారాలతో పడిపూజ, జ్యోతి దర్శనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత 4 సంవత్సరాల నుంచి అన్నదానం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిందని అన్నారు. ఈ గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ ముఖద్వారం దగ్గర ఎంతో పవిత్రమైన అయ్యప్ప స్వామివారి పడిపూజ మరియు జ్యోతి దర్శనం కూడా 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఈ ఆర్చి కట్టింది 2003లో కట్టారు. ఆ 2003 నుంచి కూడా కంటిన్యూగా భగవంతుడి దయ వల్ల పెద్దల సహాయ సహకారాలతో, కాలనీవాసుల పెద్దలతో అందరితో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా మా భక్త బృందం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు గ్రామోత్సవంగా స్వామివారి యొక్క మూల విరాటుని ఇక్కడ ఊరేగించి భక్తి శ్రద్ధలతో భక్తులందరూ కూడా ఈ యొక్క వేడుకలో పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. వీరి యొక్క ఆలోచన, కమిటీ వారి యొక్క సదుద్దేశము కాలనీ వాస్తవులందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి కృపాకటాక్షాలు అందరికీ ఎల్లవేళలా ఉండాలని భక్త బృందం వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం క్యాలెండర్ను సంక్రాంతి పండుగ రోజున ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబ్జీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు సంఘం తరపున క్యాలెండర్ను ఆవిష్కరిస్తామన్నారు. కార్యవర్గ సభ్యుల సహకారంతో ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలు ఇక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి చేరవేస్తామని అన్నారు. కార్యదర్శి పోతిన వెంకటేశ్వర స్వామి, సభ్యులు పిళ్ళ రవి మాట్లాడుతూ నిడుమోలు వెంకట సుబ్బారావు రూపొందించిన క్యాలెండర్ను ప్రతి సంవత్సరం విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. శాస్త్రీయబద్ధంగా, సాంప్రదాయబద్ధంగా క్యాలెండర్ తయారు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ క్యాలెండర్ నగరాల సామాజిక వర్గానికి దిక్సూచిగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ సామాజిక వర్గం వారంతా ఏకతాటిపైకి వచ్చి తమ కులస్తులకు సీటిస్తే వారిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరము మేము సంక్రాంతి పండుగలో ఈ క్యాలెండర్ ఓపెన్ చేస్తాము. మా కార్యవర్గ సభ్యులందరూ సహకారంతో ఈ క్యాలెండర్ ఓపెన్ చేస్తాం. మా ఉత్తరాంధ్రలో ఉన్న మా 3 జిల్లాలు కానీ ఇక్కడ కానీ మా కమ్యూనిటీ వాళ్ళందరూ ప్రతి ఇంటికి దీన్ని చేరవేస్తాము. అందరూ దీన్ని పంచాంగం అంతా చూసుకొని ఈ క్యాలెండర్ కానీ కొద్దిగా లేట్ అవుతే ఎప్పుడు వస్తుందా అని మా వాళ్ళు, మా బంధువులు అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఈరోజు ఓపెన్ అయింది, రేపు నుంచి అందరికి పంపించేస్తాము. మా సెక్రటరీ గారు పోతున్న వెంకటేశ్వర తర్వాత సాంప్రదాయబద్ధంగా, శాస్త్రీయబద్ధంగా రాయబడింది. ఈ క్యాలెండర్ మా కులస్తులకు కానీ ఇతర ఫ్యామిలీస్కి కానీ ఒక దిక్సూచిగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు 100% నమ్మకంగా ఈ క్యాలెండర్ని ఫాలో అవ్వచ్చు. ఇలాగే రాబోయే ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ రాబోయే పరిస్థితుల్లో కూడా మన కులస్తులందరూ ఏకతాటిగా ఒక తాటి మీద ఉండి మన కులస్తులందరికీ ఎవరైతే అవకాశం కల్పిస్తారో చట్టసభల్లో వాళ్ళని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిథి, వార, నక్షత్రాలు, లగ్నాలతో కూడిన ఒక పంచాంగాన్ని ప్రతి సంవత్సరం కూడా ఆవిష్కరిస్తుంటారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా మంచి చెడులు చూసుకోవడానికి, తిథివార నక్షత్రాలు చూసుకోవడానికి అనుకూలంగా ఉండటానికి కోసం ఈ క్యాలెండర్ రూపొందించడం జరిగింది. ఇది ఒక ఆనవాయితీగా ఈ సంఘం దీన్ని ఆవిష్కరిస్తుంటారు. ఈ క్యాలెండర్ని మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మా నగరాల కులస్తులందరూ కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సర్వీస్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మా వాళ్ళు ముందుకు రావాలని, రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలని కోరుకుంటూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కృష్ణలంక 21వ డివిజన్లో సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి సంబరాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వివిధ రకాల క్రీడలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేశారు. కృష్ణలంక 21వ డివిజన్లో సంక్రాంతి సంబరాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. స్లో సైక్లింగ్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్, ముగ్గుల పోటీలను నిర్వహించారు.
స్లో సైక్లింగ్, మ్యూజికల్ చైర్స్, రన్నింగ్ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగవల్లుల పోటీలో మహిళలు, యువతులు, ఆడపిల్లలు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు వేశారు. సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 21వ డివిజన్లో గత 42 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నామన్నారు. పండుగ సందర్భంగా అనేకమైన క్రీడలు రాష్ట్రంలో జరుగుతున్నాయని, వార్డు స్థాయిలో పిల్లలను, పెద్దలను ఉత్తేజపరిచేందుకు పోటీలను నిర్వహించామని చెప్పారు. ప్రజలందరూ స్నేహపూర్వక వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవడం కోసం ఈ పోటీలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ మహిళా సంఘాలతో కలిసి సంబరాలను నిర్వహించినట్లు తెలియజేశారు. ప్రజలందరం కూడా ఒక దారి చేర్చడం ద్వారా ఇది సంక్రాంతి, ఇది 3 రోజుల పండుగ అనేటువంటి వాతావరణం తీసుకురావడం కోసం మా ప్రయత్నంగా ఈ 42 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు భిన్నంగా కోడి పందాలు అనే పేరుతో, జోద క్రీడల పేరుతో ఈరోజు దేశంలో ఉన్నటువంటి అశ్లీలతకి, అరాచకత్వానికి కూడా సృష్టించేటువంటి పని కూడా జరుగుతుంది. దీనికి భిన్నంగా ప్రజలందరూ కూడా స్నేహపూర్వకంగా, సౌభ్రాతత్వంతో అందరూ కూడా పండగ అంటే ఒక అందరూ కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో జరుపుకోవడం కోసం మేమందరం కూడా ఈ ప్రయత్నంలో ఉన్నాం. దీనికి ప్రజలందరూ సహకారం ఉంది. దీనికి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం మేము ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణ్, నాతో పాటు రమణ గారు, శివాజీ గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు, మహిళా సంఘం నాయకులు మేమందరం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. విజయవాడ నగరం నడిబొడ్డున నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం, అందమైన కళాకృతులు, అంబేద్కర్ గురించి తెలిపే పుస్తకాలతో గ్రంథాలయం, రాజ్యాంగ నిర్మాత జీవిత విశేషాలను తెలిపే యాంపీ థియేటర్తో నగరవాసులకు అద్భుతమైన అనుభూతిని మిగిల్చేలా రూపుదిద్దుకుంది అంబేద్కర్ స్మృతివనం. 404 కోట్ల రూపాయల వ్యయంతో 18.81 ఎకరాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ స్మృతివనాన్ని ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. స్మృతివనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓ పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. దేశంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు వారిదిగా ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతమవుతోంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహోన్నత రూపం ప్రజలకు దర్శనమివ్వబోతోంది. బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఠీవీగా నిలబడింది. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ మహాశిల్పంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతివనం ప్రజల సందర్శనకు సిద్ధమైంది. స్మృతివనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేయనున్నారు. ఇది దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా రికార్డు సృష్టించనుంది. అంబేద్కర్ ఆలోచనలకు అద్దం పట్టే అద్భుత కళాఖండంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంబేద్కర్ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించే భవనంలో అంబేద్కర్కు సంబంధించిన ఫోటో గ్యాలరీ, జీవిత విశేషాల శిల్పాలు, ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయాలను ఏర్పాటు చేశారు. దీనికి అవసరమైన జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన కేంద్రం కూడా నిర్మిస్తున్నారు. చిన్నారులు ఆడుకోవడానికి ప్లే ఏరియా, పచ్చటి తివాచీ పరిచినట్టు అందమైన గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదురుగా కింది భాగంలో గడ్డితో తీర్చిదిద్దిన నెమళ్ల ఆకృతులను సందర్శకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దారు. స్మృతివనం భవనంలో గోడలపై స్వాతంత్ర సమరం, స్వాతంత్రం వచ్చాక ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. స్వాతంత్ర సమర యోధులు, జాతీయ నేతల ఫోటోలతో కూడిన కళాఖండాలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. స్మృతివనం చుట్టూ ప్రహారీ మొత్తం రాజస్థాన్ పింక్ కలర్ రాళ్లతో అద్భుతంగా నిర్మించారు. అక్కడక్కడ పాలరాతిని ఉపయోగించారు. ప్రహారీ చుట్టూ ఆకట్టుకునే ఆకృతుల్లో వాటర్ ఫౌంటైన్లు, ఎలివేషన్ డిజైన్లతో తీర్చిదిద్దారు. స్మృతివనం చుట్టూ దారి పొడవునా గ్రీనరీ ఉండేలా నిర్మాణాలు చేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ విగ్రహం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. దేశంలో అన్ని పెద్ద విగ్రహాల్లో 3వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలో తయారైన విగ్రహం విడి భాగాలను ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడికి తరలించి విగ్రహంగా రూపుదిద్దారు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 210 అడుగులు, పెడస్టల్ భాగం 85 అడుగులు కాగా కాంస్య విగ్రహం 125 అడుగులు.
ఇది అంబేద్కర్ విగ్రహాల్లో మొదటి స్థానంలోనూ అన్ని విగ్రహాల్లో 3వ స్థానంలో నిలవడం రాష్ట్రానికే గర్వకారణం. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ పక్కనే ఇటీవల ప్రారంభించిన అంబేద్కర్ విగ్రహం మొత్తం 175 అడుగులు కాగా అందులో పెడస్టల్ 50 అడుగులు, విగ్రహం 125 అడుగులు ఉంది. విజయవాడ స్వరాజ్య మైదానంలో 18.81 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఢిల్లీకి చెందిన డిజైనర్ల పర్యవేక్షణలో దీని నిర్మాణం చేశారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు చెందిన శిల్పి ప్రసాద్ అంబేద్కర్ విగ్రహానికి తుదిరూపు ఇవ్వడంలో సహాయం చేశారు. పెడస్టల్ G+2 అంతస్తుల్లో నిర్మించగా దీని ఎత్తు 85 అడుగులు ఎత్తుంది. విగ్రహం తయారీకి ఉపయోగించిన స్టెయిన్లెస్ స్టీల్ 400 మెట్రిక్ టన్నులు, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని విగ్రహం కోసం ఉపయోగించారు. 2200 మెట్రిక్ టన్నుల రాజస్థాన్ పింక్ ఇసుక రాయి తాపడం చేశారు. కన్వెన్షన్ సెంటర్, యాంఫీ థియేటర్, మెడిటేషన్ సెంటర్, విశాలమైన కారిడార్లు, పచ్చని గార్డెన్, అందమైన మొక్కలు వీటి ప్రత్యేకత. సాయంత్రం వేళ విద్యుత్ దీపకాంతుల్లో అంబేద్కర్ స్మృతివనం వెలిగిపోతోంది. అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద లేజర్ లైట్లు ఏర్పాటు చేశారు. స్మృతివనం అంతా మిరుమిట్లు గొలిపే దీపాలు ఏర్పాటు చేశారు. మ్యూజికల్ ఫౌంటైన్ సందర్శకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్మృతివనం ప్రారంభించిన అనంతరం 20వ తేదీ నుంచి ప్రజల సందర్శనకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. సందర్శకుల పార్కింగ్ కోసం కూడా ఏర్పాటు చేశారు. 50 కార్లు, 200 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. సందర్శకులకు స్టేట్ గెస్ట్ హౌస్ వైపు నుంచి లోపలికి ప్రవేశం కల్పించనున్నారు. MG రోడ్ ప్రవేశ మార్గం నుంచి వీఐపీలు, VVIPలను మాత్రమే అనుమతిస్తారు. టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. టికెట్ ధరలను ఇంకా నిర్ణయించలేదు. సో అంటే ఇప్పుడు ఇది ఒక కాన్స్ విగ్రహం, అంటే బ్రాంజ్ స్టాచ్యూ హైట్ 125, ఒక 125 ఫీట్ ఉంది. స్టాచ్యూ కింద ఉన్న పెడెస్టల్, అంటే ఏ బిల్డింగ్ మీద స్టాచ్యూ ఇప్పుడు నిలబడుతుంది, దీనికి హైట్ 85 ఫీట్ ఉంది. ఇంకొకటి అందరికీ తెలియదు ఇది, బట్ కానీ కింద కూడా, అంటే బిల్డింగ్ కింద కూడా పైల్స్ ఫౌండేషన్కి కూడా మనం ఒక 80 ఫీట్ మనం కింద తీసుకువెళ్ళాం. సో యాక్చువల్ బిల్డింగ్ హైట్ నిజంగా చెప్పాలి అంటే 80 పైల్స్, అలాగే 85 పెడెస్టల్, దీనిపైన ఒక 125 స్టాచ్యూ. బట్ కానీ పైన చూస్తే మనకి ఒక 85 ప్లస్ 125, అంటే 210 ఫీట్ ఈ స్టాచ్యూ ఉంది. ఎస్, డెఫినెట్గా భారతదేశంలో బాబాసాహెబ్కి ఉన్న టాలెస్ట్ స్టాచ్యూ ఇది. పెడెస్టల్ లోపల ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటే బాబాసాహెబ్ చేసిన ప్రతి ఒక్క పనికి, చైల్డ్హుడ్ నుంచి బాబాసాహెబ్ డెత్ వరకు ప్రతి ఒక్క అంశం మనం లోపల మనం పెట్టాము. ఇది కాకుండా ఒక మినీ థియేటర్ కూడా ఉంది. అంటే డాక్టర్ అంబేద్కర్ లైఫ్ మీద కొన్ని ఫిల్మ్స్ మనం దీని మీద డిస్ప్లే చేయవచ్చు. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఈ మినీ ఆడిటోరియం మనం వాడవచ్చు. సో దీనికోసం ఒక 75 సీటర్ మినీ ఆడిటోరియం కూడా దీని లోపల మనం పెట్టాము. ఇది కాకుండా నేను చెప్పాను గార్డెన్ కూడా ఉంది, మంచి గార్డెన్ ఉంది, మ్యూజికల్ ఫౌంటైన్ ఉంది. స్టాచ్యూ అంటే కాంప్లెక్స్ లోపల, బట్ కానీ స్టాచ్యూ బయట, అంటే వెనక పర్టికులర్గా లెఫ్ట్ సైడ్లో మంచి పెద్ద గార్డెన్ కూడా రావడం జరుగుతుంది. అంటే దీంట్లో వాకింగ్ ట్రాక్, ఓకే, గ్రీనరీ, సిట్టింగ్ బెంచెస్, అది అన్నీ మనం పెట్టినాము. అంటే అదే ఇంకా డిజైన్ తీసుకోవాలి, బికాస్ పైన సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. సో సెక్యూరిటీ నుంచి క్లియరెన్స్ వస్తే డెఫినెట్గా అందరికీ అక్కడ కూడా అలౌ చేస్తాం. బట్ కానీ ఇప్పటి వరకు దీని మీద డిజైన్ తీసుకోలేదు, ఎందుకని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి. డెఫినెట్గా కింద మనం అలౌ చేస్తాం, బట్ పైన ఒకసారి సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎవరిని అలౌ చేయాలి, పర్ డే ఎంతమందిని అలౌ చేయాలి, అది మనం డిసైడ్ చేస్తాం. దీనికి ఎంట్రీ టికెట్ ఏమైనా డిసైడ్ చేస్తారా? ఎంట్రీ టికెట్ ఇంకా డిసైడ్ చేయాలి, బట్ డెఫినెట్గా ఉంటుంది, బికాజ్ ఆపరేషనల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి లోపల. కాబట్టి ఏదో ఒకటి సమ్ నామినల్గా ఎంట్రీ టికెట్ మనం పెట్టాలి. ఇది కాకుండా మరి ఎక్కువ రష్ కూడా, అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్లో ఎక్కువ రష్ కూడా మన ఒక డేకి ఉండకూడదు. కాబట్టి కొన్ని కంట్రోల్ మూమెంట్ కూడా మనం లోపల పెడతాం, టైమింగ్స్ కూడా మనం పెడతాం. బట్ కానీ అది అన్నీ డిసైడ్ చేయాలి. పార్కింగ్ ఫెసిలిటీస్ చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు మన కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది, సబ్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది. అటువైపు నుంచి పబ్లిక్కి మెయిన్ ఎంట్రీ మనం ఇచ్చాము. MG రోడ్ మీద 2 ఎంట్రీస్ ఉన్నాయి, బట్ కానీ పబ్లిక్ కోసం అదే ఓపెన్ చేయము, ఎందుకని అక్కడ పార్కింగ్ ఫెసిలిటీ లేదు. మళ్ళీ MG రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది కాబట్టి ఆ ఎంట్రీస్ మనం మామూలుగా ఓపెన్ చేయము. ఏదైనా VIP విజిట్ ఉంటే అప్పుడు మనం ఓపెన్ చేస్తాం. బట్ కానీ పబ్లిక్ కోసం మెయిన్ ఎంట్రీ
ఈ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ వైపు నుంచి ఉంది. అక్కడ లోపల ఒక 50 4-వీలర్స్ అలాగే ఒక 200 2-వీలర్స్ పెట్టడానికి ఇనఫ్ ప్లేస్ ఉంది. సో పార్కింగ్ ఫెసిలిటీ చాలా మంచిగా ఉంది. అక్కడ నుంచినే స్టాచ్యూ లోపలికి ఎంట్రీ కూడా అటువైపు నుంచినే ఉంది. సో పబ్లిక్కి పూర్తిగా సౌకర్యం మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కానీ తర్వాత ఇక్కడ ఏపీఐసి అంటే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఏపీఐసి ఉంది కాబట్టి ఏపీఐసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనం కల్పిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.